ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి. చూస్తాం ఈరోజు ఏముందో ఇందులో. ఓకే, బీన్స్ తో చక్కగా పోపు పెట్టిన కూరలు అవి చాలా బాగుంటాయి. అండ్ కాంబినేషన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ చక్కగా పొళ్ళు అవి ఇవి వేసి కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో చూద్దాం ఇక్కడ ఏమైనా స్పెషల్ గా చేస్తారేమో చూద్దాం. ఎవరు చేస్తారు బీన్స్ తో? రెడీ. హాయ్, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. మీ పేరండి? ఉమారాణి. జలుబు చేస్తుంది బాగా. ఓకే సరే, ఉమారాణి గారు అండ్ లక్ష్మి గారు రెడీ. చూసారు కదా, బీన్స్ అన్నమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో దాన్ని బేస్ చేసుకుని చక్కగా ఏదైనా టేస్టీ వంటలు చేయండి. ఓకేనా? వెరైటీగా. ఓకేనా? ఎవరు చేస్తారు ముందు? ఉమా గారు మీరు చేస్తారా? ఓకే, ఏం వంట చేస్తారు? బీన్స్ టమాటో కర్రీ. బీన్స్ టమాటో కర్రీ. ఓకే, మరి బీన్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. బీన్స్ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 1/2 కిలో, టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఓకే పోపు దినుసు, కరివేపాకు ఓకే, చిన్నగా తుంపేసి వేసేస్తున్నారా? అవును. తర్వాత పచ్చిమిర్చి వేయండి. ఓకేనా? ఉల్లిపాయ ముక్కలా? అవును. ఓకే. బీన్స్ ఆల్రెడీ ఉడికించేసారా? అవునండి. ఏం వేసారు ఇందులో? ఉప్పు పసుపు ఏమన్నా వేసారా? వేసామండి. లైట్గా ఉప్పు, లైట్గా ఉప్పు పసుపు వేసి ఉడికించేసారు బీన్స్. ఓకే, ఇలా ఉడికించి వేసుకుంటే కూర కూడా బాగుంటుంది. అంటే ఎస్పెషల్లీ బీన్స్ కి ఉడికిన ఫ్లేవరే బాగుంటుంది. అవునండి. సో మరి బీన్స్ ఆల్రెడీ మీరు ఉడకపెట్టి తీసుకొచ్చేసారు కాబట్టి పెద్ద టైం పట్టదు మనకి కూర కూడా. సరే, ఇవి వేయిస్తూ ఉండండి. ఈలోగా నేను మంచి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను గిఫ్ట్ తో పాటు వచ్చేసానండి. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సావిత్రి. సావిత్రి గారు, మంచి పేరు. సో మంచి చిట్కా చెప్పేస్తారా? చెప్తాను. చెప్పండి. మిరియాలు ఓమాకు దంచి రసం తీసి దాన్ని గోరువెచ్చనిలో కలిపి తాగితే జలుబు తగ్గుతుంది. ఓకే, సో బాగుంది కదండి చిట్కా. మిరియాలు వామాకు రసం తీసి 1 గ్లాస్ నీళ్ళలో ఆ రసాన్ని కలిపేసుకుని తీసుకుంటే జలుబు తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. సావిత్రి గారు, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదా? ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పసుపు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెగిపోయాయా? ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత వేసి సరిపోతుంది. కాజు, జీడిపప్పు. ఓకే, వేయించినవా పచ్చివేనా? పచ్చివేయండి. ఇందులో వేగుతాయి. ఓకే ఓకే. కొద్దిగా ధనియా పౌడర్, ఓకే, కొద్దిగా అదేంటి? జీలకర్ర మెంతుల పొడి. ఓకే, అంత పడుతుందా? మెంతుల పొడి అంత పడుతుందా? పడతాయండి. టేస్ట్. టమాటోనా వేసేసేయండి. సో ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గాలా? టమాటాలు కూడా మగ్గాలండి. ఓకే ఓకే, టమాటా కూడా మగ్గాలి కొంచెం. సో రెగ్యులర్ ఇలాగే చేస్తారా బీన్స్ తో కర్రీ? 2-3 వెరైటీస్ చేస్తూ ఉంటారు. అదే ఎప్పుడు ఒక వెరైటీ అయినా బోర్ కొడుతుంది కదా. సో కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేస్తే వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ ఫ్రై అందరూ చేస్తూ ఉంటారు కదా. కొంచెం కాంబినేషన్స్ వాడుకుంటూ ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా చేసుకుంటే బాగుంటుంది మనకి. కొద్దిగా వాటర్ కావాలా? వాటర్ అవసరం పడుతుందా? అంటే టొమాటోలో అది ఉంటుంది కదా, కొద్దిగా వేస్తే చూడండి సరిపోతుందా? సరిపోతుంది. మూత వేసుకో. సో జస్ట్ టమాటా ముక్కలు మగ్గితే మిగతా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దాం. ఓకేనా? బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కొంచెం
కారమా? మనం బీన్స్ వేసుకోక ముందే ఈ పొడులు కారం అన్నీ వేసేసుకోవాలా అండి? అవునండి. అంటే అవి కూడా వేస్తే కొంచెం అదే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇలాగా పడుతూ ఉంటాయి కదా చక్కగా. అవునండి. ఇప్పుడు వేస్తారా? ఆ, బీన్స్ వేసేసుకో. ఇలా వేయండి. మంచి మసాలా టైప్లో అలా స్మెల్ బాగా వస్తుంది. కొంచెం మగ్గాలండి. కలిపేసేయండి శుభ్రంగా. 2 minutes. సో ఇలా దగ్గర ముద్దకూరలో వస్తే మనకి రైస్లోకైనా రోటీ ఐటమ్స్లోకైనా కూడా బాగుంటుంది కదా. బాగుంటుంది. పూరి, చపాతీ, రైస్. అవును, ఎందుకంటే ఇలా రోటీ ఐటమ్స్లో కూడా ఈ మధ్య కర్రీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి అన్ని సూట్ అవుతుంది కూడా అన్ని వెజిటేబుల్స్ ఎప్పటికప్పుడు వాడుతుంటే బాగుంటుంది. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు కదా. వాటర్. సో జస్ట్ మగ్గితే ఇంకా మనకి కర్రీ రెడీయా? రెడీ అండి. మరి సాల్ట్ ఎప్పుడు వేస్తారు? అన్ని మనమే గుర్తు చేస్తున్నాం. అంటే అయిపోయిందంటే ఇంకా సాల్ట్ వేయకుండా ఎలా కానీ నాకు డౌట్ వచ్చింది. ఆవిడ బీన్స్ వేయకుండా ఓకేనా? చూసుకోండి, ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసేసానండి. కలిపేసేయండి. కొంచెం వాటర్ వేసుకుని. ఎంత పని చేశారు అమ్మగారు. టెన్షన్, అందుకే టెన్షన్ పడకూడదు. ఓకేనా? ఓకే అండి. చాలా చాలండి. మూత పెట్టేద్దామా? మూతండి. ఇంకేం మర్చిపోలేదు కదా. ఏం అన్ని ఫైనల్ గా యాడ్ చేసేవి. యాడ్ చేసాం. ఓకే కొత్తిమీర లాస్ట్ లోనే. కొత్తిమీర లాస్ట్ కానీ. ఓకే, సో ఇంకా నువ్వుల పొడి తర్వాత ఫైనల్ గా ఫైనల్ గా వేస్తాం. ఓకే, చూద్దామండి. చూద్దామండి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ నువ్వుల పొడి వేసుకుంటాం. వేయించేసిన నువ్వులు అవి. వేయించేసిన నువ్వుల పొడి. ఓకే ఓకే, అది వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఫైనల్ గా. బాగుంటుందండి. మంచి కమ్మదనం కమ్మదనం వస్తుందా? ఆల్రెడీ చాలా మంచి స్మెల్ వస్తుందండి మీ కూర. మంచి మసాలా ఫ్లేవర్ అవన్నీ వస్తున్నాయి. ఇంకా ఇది కూడా యాడ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. తీసేయచ్చా? యాక్చువల్లీ బీన్స్ మనకి కొంచెం చప్పగా తీయగా అలా ఉంటాయి కాబట్టి ఈ మసాలాలు ఇలా పొళ్ళు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్టీగా అనిపిస్తుంది. అవునండి. టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎలా బ్లెండ్ చేసుకుంటే అలా చక్కగా సెట్ అయిపోతుంది. పట్టుకోండి, నేను తీస్తాను. ఓకే. కొత్తిమీర వేసేసాను. రెడీ? రెడీ. ఓకే ఓకే ఓకే, మరి వేడివేడిగా బీన్స్ టొమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ముందుగా తరిగిన బీన్స్ లో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉడికించిన బీన్స్, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ టొమాటో కర్రీ రెడీ.